సింహరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనే చెప్పాలి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటము, దూర ప్రయాణాల వలన మేలు జరగటము, అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆగమనం అనేటువంటిది చాలామందికి మీ రాక కోసం ఎదురు చూసేటువంటి విధంగా ఉంటుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి విషయాలు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సమసిపోతాయి. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనాల్సినటువంటి అవసరం వస్తుంది. మీరు ఎంత శ్రమ పడతారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారు. ఇంకా సింహరాశి వాళ్ళ యొక్క సంతానానికి ఇంకా మహాద్భుతముగా ఉందిగాక. అలాగే కుటుంబంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. స్థిరాస్తుల విషయములో పంపకాలు లాంటివి జరిగి మేలు జరిగే విధముగా ఉంటుంది. కొంతవరకు ధనలాభము బాగా అనుకోకుండా ధనలాభము లాంటివి సంభవిస్తాయి. కొంతమందికి స్థాన చలనాలు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక మంచి చోటు నుంచి ఇంకో మంచి చోటికి వెళ్ళటము, తద్వారా యోగవంతముగా మీకు మేలు కావటము, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే స్థిరాస్తి అమ్మడం లాంటివి జరుగుతాయి. రుణ బాధలు తొలుగుతాయి గాక. మీరు ఎవరికైనా రుణము గనక ఉంటే ఆ రుణము తీర్చుకోవటం అనేటువంటిది ఉంటుంది. ఈ మాసములో డబ్బు వస్తేనే కదా తీర్చుకుంటారు, డబ్బు రాంది ఎలా తీర్చుకుంటారు? కానీ ఏదో రకంగా మీకు అనుకూలిస్తుంది గాక. దైవ దర్శనాలు అనేటువంటివి చేస్తారు. అంటే మీ ఇంటి దేవుడు కావచ్చు, లేదా అనుకోకుండా అలా అందరూ వెళ్ళాల్సినటువంటి సమయం ఏర్పడి వెళ్ళే అవకాశము కావచ్చు, తీర్థయాత్ర అనేటువంటిది కావచ్చు. ఇలా ఏ రకంగానైనా దైవాన్ని మామూలుగా ఆరాధించడం లాంటివి జరుగుతాయి. దైవ దర్శనాలు చేస్తారు గాక. దూర ప్రయాణాలు చేస్తారు, వాటి వలన మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే వృత్తి యందు అనుకూలతలు, ఎవరెవరైతే ఏం చేస్తున్నాం మాకు ఈ వృత్తి చేసుకుంటున్నాము కానీ దీంట్లో చాలా అనానుకూలం ఉంది అని బాధపడేటువంటి వాళ్లకు అనుకూలతలు పెరుగుతాయి. పై అధికారుల నుండి మెప్పులు పొందుతారు. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల చేత ఈ రాశి వాళ్ళు మంచి మెప్పు పొందేటువంటి అవకాశము ఉంటుంది గాక. చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మీకు చాలా వరకు మేలుగా ఉంటుంది గాక. జయోస్తు.